యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ కూడా వందనాలండి. మీరందరూ కూడా బాగున్నారని తలస్తున్నాను. ఈవేళ నేను కొద్ది నిమిషాలు మీకు ఒక వ్యక్తిని గురించి మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. గాడ్ నోస్ యువర్ హార్ట్స్, గాడ్ నోస్ యువర్ సీక్రెట్స్, గాడ్ నోస్ యువర్ ఎవ్రీథింగ్, యువర్ లైఫ్ అండ్ ఫ్యూచర్. దేవుడు నీ హృదయ రహస్యాలు ఎరిగినవాడు. నువ్వు ఆలయంలో ఎలా కూర్చున్నావు ఆయనకు తెలుసు, ఏం ఆలోచిస్తున్నావు ఆయనకు తెలుసు. దేవుడికి ఎదుట నువ్వు దేవుడిని ఎంత మోసం చేస్తున్నావు కూడా తెలుసు. ఇక్కడ నువ్వు కూర్చుని ఏం ఆలోచిస్తున్నావు కూడా దేవునికి తెలుసు. వాక్యానికి పెద్ద బోరింగ్గా ఉండొచ్చు, బట్ గాడ్ నోస్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని ఎరిగిన వాడైనా నీ పరిస్థితి ఆయనకు బాగా తెలుసు. నువ్వు కూర్చుండటం, నువ్వు లేవడం, నువ్వు పండుకోవడం, నువ్వు ఆలోచించడం, రేపేం జరిగిపోతుందో నీకు తెలియదేమో కానీ దేవుడికి తెలుసు నీకు రేపు ఏం జరుగుతుందో, మరుక్షణం ఏం జరుగుతుందో నాకు తెలియదు. గాడ్ నోస్ మై లైఫ్, గాడ్ నోస్ మై సీక్రెట్స్ ఇన్ మై హార్ట్. నా హృదయంలో ఉన్నటువంటి రహస్యాలు దేవుడికి తెలుసు. ఎవరినైనా మోసం చేయొచ్చు, ఎవరినైనా కప్పెట్టచ్చు, ఎవరినైనా దాయొచ్చు, కానీ దేవునికి దాసేది ఏముండదు. దేవుడు అందరినీ ఎరిగినవాడు, అందరి హృదయాలు తెలుసుకున్నవాడు ఆయన. సో కనుక మనం ఏమనుకుంటామంటే, మనం ఎలా కూర్చున్నా పర్లేదు, మనం ఎలా ఏం చేసినా పర్లేదు, మనల్ని ఎవరు చూడలేదని మీరు అనుకుంటారు, కానీ ప్రభు మిమ్మల్ని చూస్తున్నాడు. మీరు వచ్చింది ఆలయంలోకి, ఆలయంలో దేవుడు ఉన్నాడు. మీరు వచ్చింది దేవుణ్ణి ఆరాధించడానికి. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన ఉన్నాడని, ఆయన మీతో మాట్లాడుతున్నాడని మీరు గ్రహించాలి కదా. అలాంటి ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా, ఎంత భయంతో, ఎంత వణుకుతో మనం ఉండాలో ఆలోచించాలి. పేరు చెప్పడానికి కూడా తండ్రి ఇష్టపడలా. ఇంటికాడ పండుగ జరుగుతుంటే కూడా తండ్రి పిల్ల, అన్నదమ్ములందరూ ఇంటికాడ పండుగ చేసుకుంటుంటే కనీసం పిలవడానికి కూడా తండ్రి అతను పట్టించుకోలేదు. అంటే అంత లీనెన్స్ అయిపోయాడా, లేకపోతే అంత మర్చిపోయాడా తండ్రి? ఏంటో అర్థం కాని పరిస్థితి. ఇంట్లో వాళ్ళందరూ కార్నర్ చేశారు, ఇంట్లో వాళ్ళందరూ ఒంటరివాడిని చేశారు, ఇంట్లో వాళ్ళందరూ ఒక్కదానిగా చేశారు, ఒక్కడివాడిగా చేశారు. నిన్ను ఆఫీసులో అందరూ నేను ఒక్కదానిగా పెట్టారు, గ్రామస్తులందరూ నిన్ను వేరుగా చూస్తున్నారు. బట్ గాడ్ నోస్ యువర్ సిచ్యువేషన్స్. నీ యొక్క పరిస్థితి దేవుడికి తెలుసు. నువ్వు అనుభవిస్తున్నటువంటి శ్రమ నీకు తెలుసు. వాడా అని డబ్బుంటే చీమలన్నీ చేరతాయి, లేకపోతే బెల్లం దగ్గరికి చీమలు చేరతాయి, ఈగలు చేరతాయి. డబ్బుంటే చుట్టాలు చేరతారు. ఎవరు మర్చిపోయారేమో, కార్నర్ చేశాను నేను. నీ లైఫ్లో ఎంతో శ్రమ నువ్వు అనుభవిస్తున్నావు, అందరూ మర్చిపోయారు. కానీ నువ్వు నన్ను ఎవరు పట్టించుకుంటారు, నాకు ఎవరున్నారు, నేను ఒంటరిదానిగా అయిపోయాను. నిన్నెవ్వరు మర్చిపోయినా, అందరు మర్చిపోయినా, యేసుకు మాత్రం నువ్వు గుర్తున్నావు. దాన్ని బట్టి గట్టి చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. నిన్నెవ్వరు చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు. ఇట్స్ మై లైఫ్ ఈజ్ వెరీ డేంజరస్ సిచ్యువేషన్ ఇన్ టఫ్ టైమ్స్. నేను కష్ట పరిస్థితిలో ఉన్నాను, క్లిష్ట పరిస్థితిలో ఉన్నాను, శ్రమల గుండా వెళుతుంది నా జీవితం, నాకు దిక్కే లేదా, నా పరిస్థితి ఏంటి అని అనుకుంటున్నావేమో. నిన్నెవ్వరు పట్టించుకోకపోయినా సరే దేవుడు నిన్ను పట్టించుకుంటున్నాడు, దేవుడు నిన్ను చూస్తున్నాడు. సో అలాంటి వాక్య భాగాన్ని మనం చూస్తున్నాం. ప్రియులారా, మనల్ని ఎవరూ పట్టించుకోవట్లేదు, ఒక మూల నుండిపోయాం. ఇటు అమ్మా నాన్న పట్టించుకోలేదు, ఇటేమో ఎవరికి జ్ఞాపకం రాలేదు అనేటువంటి బాధలో ఉన్నటువంటి నిన్ను దేవుడు పట్టించుకుంటున్నాడు. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 5వ వచనములో, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనంలో, బలికి యెషయా అతని కుమారుని శుద్ధి చేసి బలి అర్పించెను. వారు వచ్చినప్పుడు అతడు ఎలియాబును చూచి, నిజముగా యెహోవా అభిషేకించిన వాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను.
అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకు, మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయములను లక్ష్య పెడతాడు. ప్రియులారా, ఇక్కడ జరిగిన నేను చెప్పబోయే స్టోరీ ఏంటంటే, యెషయా అనేటువంటి ఒక ఆయన బెత్లెహేం అనేటువంటి ఒక గ్రామంలో నివసిస్తున్నాడు. ఆయనకి 8 కుమారులు. ఆయన ఇంటికి పాస్టర్ గారు వచ్చాడు, దైవజనుడు. ఆయన పేరు సమూయేలు. దేశానికి పాస్టర్ గారు, అయినా ప్రపంచానికే పాస్టర్ గారు, ఇజ్రాయేలు దేశానికే పాస్టర్ గారు, అంటే అభిషక్తుడు. ఆయన ఇంటికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే, మీ ఇంట్లో పిల్లలందరినీ తీసుకురండి, నేనేం చేయబోతున్నానంటే వాళ్ళు ఒకరిని అభిషేకం చేయబోతున్నాను, వాళ్ళందరినీ శుద్ధి చేసి తీసుకురండి అని చెప్పారు. పిల్లల్ని శుద్ధి చేసి తీసుకురమ్మన్నప్పుడు యెషయా గారు బలర్పణకి పిలువబడ్డాడు. వారి కుమారులందరూ కూడా బలర్పించడానికి వచ్చారు. దేవుడు బలర్పించడానికి వచ్చినప్పుడు మొత్తం కుమారులందరినీ తీసుకొచ్చి స్నానాలు చేయించి వాళ్ళని శుద్ధీకరించి దేవుని ఎదుట ఈవేళ ఎవరో ఒక అబ్బాయిని, అందులో ఒక కొడుకుని మీ పిల్లలందరినీ తీసుకురావయ్యా అని చెప్పాడు. ఒక కొడుకుని మరి తీసుకొస్తే వాళ్ళు ఒకరిని ఆయన అభిషేకించబోతున్నాడు. ఈవేళ ప్రార్థన చేశారు, అందరూ శుద్ధీకరించుకున్నారు, పాపాలు ఒప్పుకున్నారో లేకపోతే యేసు రక్తంలో కడుక్కున్నారో పరిశుద్ధాత్మతో నింపబడ్డారో, మొత్తం మీద జరిగింది. అయిపోయిన తర్వాత ఒక్కొక్కడిని తీసుకురమ్మన్నాడు. పెద్దోడు పేరు ఏం పేరంటే, యెషయా యొక్క పెద్ద కుమారుడు పేరు ఏం పేరమ్మా? యెషయా యొక్క పెద్ద కుమారుడు పేరు ఎలియాబు అనేవాడు వచ్చాడు. చాలా ఎత్తుగా ఉన్నాడు, 6.5 అడుగులు ఎత్తున్నాడండి. ఇంచుమించు 2 అడుగులు 3 అడుగులు వెడల్పు ఉన్నాడు. అబ్బా, కుర్రాడు భలేగా ఉన్నాడు. ఇతనైతే రాజుగా ఉంటే బాగుంటుంది, ఇతన్ని రాజుగా చేద్దాం అని ఆ కుర్రోడిని అభిషేకించిన వాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడు అనుకోనేను. ఒక్కొక్కసారి మేము ఏమనుకుంటామంటే, మిమ్మల్ని చూసి నిజంగా మీరు దైవభక్తులేమో అనుకుంటాం. పాస్టర్ గారు ఏమనుకున్నాడు, దేవుడు ఏర్పాటు చేసిన వాడు ఇతడే ఏమో. చూడండి 7వ వచనం చూడండి, అందరూ బైబిల్లో ఉన్న వాళ్ళు తెరిస్తే. 1 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 16వ అధ్యాయం 6 నుండి నేను ఈవేళ 13 వరకు చెప్తాను. 7 పాయింట్లు అయిపోద్ది ప్రసంగం. ఏంటి ప్రసంగం? వినండి. ఎలియాబును చూచి నిజముగా యెహోవా అభిషేకించిన వాడు ఆయన ఎదుట నిలిచున్నాడు అనుకోలేను. యెహోవా ఇతన్నే కావాలి అభిషేకించాడు. అబ్బా, చాలా చక్కగా కనబడుతున్నాడు ఇతను. చూస్తే వైట్ షర్ట్ వేసాడు. నిజంగా సంఘంలో ఇలాంటి కుర్రోడు కావాలి ఉండాలని అనుకుంటాం. ఇతనే కావాలి అసలు ఈ సంఘానికి నాయకుడేమో. బాబా, ఆవిడ్ని చూస్తే నిజంగా ఎంత భక్తురాలా కనబడుతుందండి. ఆత్మతో నింపబడిన ఆవిడండి. ఆవిడే అసలు ఈ సంఘానికి మూలపునాది ఆవిడేనేమో అన్నట్టుగా కనబడతారట కొంతమంది. తీరా వైట్ షర్ట్ వేసుకుని లేకపోతే ఇన్సర్ట్ చేసుకుని లేకపోతే ఎంతో హోందాగా ఉన్నటువంటి ఆయన బయటికి వెళ్తే పచ్చి బూతులు తిడుతున్నాడట. మనుషులు ఏం చూస్తామండి? ఏం చూస్తాం? మేము పై రూపం చూస్తాం. నాకు తెలియదు, మీకు తెలియదు, మీ మనసులో ఏమన్నా నాకేం తెలుసు. నిజంగా ఆవిడ చూస్తే ఎంత పశ్చాత్తాపడిపోతుందో, కన్నీళ్ళు ప్రార్థన, ఎంత ప్రార్థన, ఎంత ప్రేయర్ఫుల్ లేడీయో అబ్బబ్బబ్బబ్బా అనుకుంటాం. బయటికి వెళ్తే ఇది ఇందాకే కదండి ఆవిడ అన్న డౌట్ వచ్చేస్తుంది. పై రూపం అమ్మా ఏం చూస్తున్నారు? పై రూపం, పైకి చాలా బాగా కనపడతారు. ఆవిడో కళ్ళజోడు పెట్టుకుని, బ్లాక్ కళ్ళజోడు ఇన్సర్ట్ చేసి గడియారం పెట్టుకుని రోడ్డు మీద నిలబడ్డాడంట. ఊరు బాబు, వీడు ఏ డిగ్రీయో చదువుకొని ఉంటాడని అనుకుని టైం ఎంత బాబు అంటే వాచ్ తిరగట్లేదు అంటున్నాడు. ఆ మాత్రం దానికి ఆబాడే ఎందుకు?
చాలామంది పై రూపము, పైకి భక్తిగా కనబడతారు, దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టట్లేదు. నేను చాలా మంచిది అనుకుని మోసపోయానండి. అతని మాటలు చూస్తుంటేండి అయ్యారు, ఆవిడ మాటలు వింటేనండి అయ్యారు ఎవరైనా సరే ఇట్టే నమ్మేస్తారండి. అలా ఉంటాయండి కొంతమంది మాటలు. ఒక్కొక్కరి మాటలు చాలా గొప్పగా కనబడతాయి. మనుషులు చూడండి, 7వ వచనం, అయితే యెహోవా సమూయేలుకి ఇలాగు సెలవిచ్చెను, అతడు పై రూపమును ఏమన్నాడు, అతని రూపమును అతని ఎత్తుని లక్ష్య పెట్టకు. మనుషులు లక్ష్య పెట్టిన దాన్ని యెహోవా లక్ష్య పెట్టడం. ఏమంటే మనుషులందరూ లక్ష్య పెడతారేమో కానీ దేవుడు అది లక్ష్య పెట్టడం. పై రూపం చూస్తారు, ఇక్కడ జిమికిలు చూస్తారు, మీరు పాస్టర్ గారి యొక్క రూపాన్ని చూస్తారు, పాస్టర్ గారు చేసే హడావుడి చూస్తారు. అబ్బబ్బబ్బా ఆయన మాట్లాడుతుంటేనండి బాబు, అబ్బా ఏం హడావుడి కావాలి మీకు. ఇక్కడ అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, అది చేస్తున్నాడండి. ఆయన అరటిపండు ఎత్తంటే పిల్లలు పుడుతున్నారటండి, ఆయన కొబ్బరి నూనె ఎత్తంటే ఏమవుతుందండి. మనుషులు ఏం చూస్తున్నారంటే ఆయన మాటలకు పడిపోయి పై రూపాన్ని లక్ష్య పెడుతున్నారు. మీరు లక్ష్య పెట్టిన వారిని దేవుడు లక్ష్య పెట్టడు. మనుషులకి హడావుడి కావాలి, మనుషులకి ఆడంబరం కావాలి, మనుషులకి నేగ్గా ఉన్నవాడు కావాలి, మనుషులకి ఏం కావాలంటే పై రూపమే. బట్ నాట్ గాడ్. దేవుడికి అది అక్కర్లేదు. మనుషులకి పై రూపం కానీ దేవుడికి పై రూపం కాదు. దేవుడు చూసేది ఏంటంటే ఇన్నర్ సైడ్, యువర్ హార్ట్, నీ హృదయం చూస్తాడే. ఆలయంలో బుద్ధిమంతుల్లో కూర్చున్నావు, ఆలయంలో చక్కగా నవ్వుతో కనబడుతున్నావు, ఇంటికి వెళ్ళాక సెకండ్ ఇవన్నీ ఎవరికి తెలుసమ్మా. ఆలయంలో ఎంతో ప్రార్థనా పరుల్లాగా, భక్తి పరులాగా కనబడుతున్నావు. నిన్ను గూర్చి, నీ గురించి అన్నీ తెలిసైన మనుషులు చూసి అట్లుగా దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు, అంతరంగాన్ని పరిశీలిస్తున్నాడు దేవుడు. కాబట్టి మనుషుడు పై రూపాన్ని చూసేవాడు కాదు. నువ్వు అలాంటి లక్ష్య పెట్టక దయచేసి. మేము అనుకోవచ్చు మిమ్మల్ని చూసి, బాబా కొన్ని సంఘాలకి వెళ్తూ ఉంటాం కదా, చాలా మంచి కుర్రోళ్ళ ఉన్నాడండి, చాలా మంచి విశ్వాసంలో ఉంది మీకు అంట. మీకు ఏం తెలుసు పాస్టర్ గారు, ఆవిడ వెళ్ళిపోయి అంటాడు, అసలు తలపోడంతా ఆ మనిషి వల్లే, అసలు సంఘంలో మనిషి వల్లే కదండి వచ్చింది తలపోటు. మీకు ఏం తెలుసు పాస్టర్ గారు అలా ఉన్నారని అలా గెంటుకొస్తున్నాను అంటున్నాడు ఒక ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులు పై వేషమును చూచెదరు కానీ ఆయన ఏమి లక్ష్య పెడతాడటండి. మా మనుషులు లక్ష్య పెట్టువాడిని యెహోవా లక్ష్య పెట్టడు, నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు, రెండవది, మనుషులు పై రూపాన్ని లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టిన. యెహోవా ఏమి లక్ష్య పెడతాడంటమ్మా? హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు. నేను అదే చెప్పాను, దేవుడికి నీ హృదయంలో ఏముందో తెలుసు. అసలు నువ్వు మంచం మీద కూర్చుని ఏం ఆలోచిస్తున్నావో తెలుసు, ఇక్కడ కూర్చుని ఎక్కడెక్కడికి ప్లాన్లు వేసేస్తున్నావో తెలుసు. అబ్బో గాల్లో నేల కట్టేస్తుంటారు కొంతమంది. నువ్వు ఏం ఆలోచిస్తున్నావో తెలుసు. 139వ కీర్తన ఒకసారి చూసినట్లయితే ఆయనకి ఏం తెలుసండి? 139వ కీర్తన, నీవు కూర్చుండుట, నేల లేచుట ఏమా నీకు తెలియను, నాకు తలంపు పుట్టక ముందే. ఏమను, నీకు తలంపు రాకముందే ఏం తలంతావో తెలుసు. వెరీ నెక్స్ట్ ఏం చేస్తావో దేవుడికి తెలుసు. నీకు తలంపు రాకముందే నీ తలంపు ఎరిగిన వాడు. ఏమా చదువు, నా నడక నా పడక నువ్వు పరిశీలన చేసావు, నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకున్నావు. యెహోవా మాట నా నోటికి రాకముందే నేనేం మాట్లాడతానో నీకు పూర్తిగా తెలుసు. నేను నెక్స్ట్ ఏం చెప్తానో నేను ప్రిపేర్ అయ్యానేమో, కానీ దేవుడు తెలుసు అది కాదు ఇది చెప్పు అంటాడు. నువ్వు కాదు. నీ నోటికి మాట రాకముందే, నీ తలంపు పుట్టకముందే నీ నడక, నీ పడక, నీ చర్యలన్నీ నీకు తెలుసు. యేసయ్యకి తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనకి సమస్తం ఎరిగిన వాడు. 44వ కీర్తన 21వ వచనంలో, ఎవరమైనా హృదయ రహస్యములను ఎరిగినవాడు. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి,
హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు, సంగతుల పరిశీలన, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు సంగతిని పరిశీలింపక మానునా. కనుక నేనేం చెప్తున్నానంటే, మొట్టమొదటగా మనుషులు లక్ష్య పెడతారు, మనుషులు పైరూపం చూస్తారు. రెండవది దేవుడు ఏం చూస్తున్నాడంటే హృదయాన్ని లక్ష్య పెడుతున్నాడు. హృదయాన్ని చూస్తున్నాడైనా, నీ హృదయాన్ని చూసే నీకు కార్యాలు, హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు ఆయన. నీ యొక్క మనస్సులో ఏం జరుగుతుందో అన్నీ తెలిసిపోతాయి ఆయనకి, సమస్తము ఎరిగిన వాడు ఆయన. ప్రియులారా, నీ నడక, నీ పడక, నీ అన్నీ తెలుసు అంట ఆయనకి. ఒక ఆయన్ని యేసుప్రభు దగ్గర తీసుకొచ్చారండి. ఆయన పేరు నతానియేల్. అంటే ఏం పేరు చెప్పండి అందరానండి? నతానియేల్. నతానియేల్ని తీసుకొస్తే నతానియేల్ని దేవుడు అన్నాడు, నువ్వు నిజముగా ఇశ్రాయేలీయుడు, నువ్వు ఏ కపటం, హృదయంలో ఏమి లేనివాడు, నువ్వు కపటము లేనివాడు అన్నాడు. ఏమన్నాడమ్మా? నీకులో కపటం లేదయా అన్నాడు. నువ్వేంటి, నా గురించి నీకు ఎలా తెలిసిపోయింది అసలు నువ్వు అని అంటే, నువ్వు నిజంగా ప్రవక్తలాగా ఉన్నావు అని అంటే ఆయన అన్నాడు, నువ్వు అంజూరపు చెట్టు కాడు ఉన్నప్పుడు ఫిలిప్పు నిన్ను పిలవక ముందే నేను నిన్ను ఎరిగి తిని, అయితే నువ్వు దేవుని కుమారుడు అన్నమాట, మెస్సయ్యా. అంటే నేను అంజూరపు చెట్టు కాడ నన్ను చూసినప్పుడే, నువ్వు ఏ చెట్టు కింద కూర్చున్నావో, ఎక్కడ నిన్ను పిలిచాడో నాకు తెలుసు. అక్కడే నిన్ను పిలిచినప్పుడే నేను చూశానంటే, అక్కడ నన్ను చూసినందుకు, అక్కడ అంజూరపు చెట్టు కాడ ఉన్నప్పుడే నేను తెలుసుకున్నందుకు నువ్వు నన్ను దేవుని కుమారుడు అని అంటున్నావా? ఎక్కడ ఉంటుంది అంతను? యోహాను సువార్త 1వ అధ్యాయం, దయచేసి చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము మీరు చూసినట్లయితే అక్కడ రాశాడు 28వ వచనం చూడమ్మా. యోహాను సువార్త 46వ వచనం చదువు. 46వ వచనం. అందుకు నతానియేలు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదని అడిగి వచ్చున్నవాడు వచ్చి చూడమని ఫిలిప్పుతో నేను, యేసు నతానియేలు యొద్దకు వచ్చాడు, చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుని యందు ఏ కపటమును లేదని అతను గురించి చెప్పాను, నన్ను నీవు ఎలాగూ ఎరుగుదు అని నతానియేలు అతను అడుగగా యేసు అన్నాడు, ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నిన్ను అంజూరపు చెట్టు కింద. నతానియేలు బోధకుడా, నువ్వు దేవుని కుమారుడువు, ఇశ్రాయేలు రాజు అని ఉత్తరం ఇచ్చాను. అందుకు యేసు అంజూరపు చెట్టు కింద నిన్ను చూచితనని చెప్పినందుకు నమ్ముచున్నావా? ఇంతకంటే గొప్ప కార్యాలు చూస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియులారా, నువ్వు ఏ చెట్టు కింద కూర్చున్నావో, ఎప్పుడు నిన్ను దేవుడు పిలుచుకున్నాడో అన్నీ ఆయనకి తెలుసు. మనం బాత్రూంలో ఏం చేస్తున్నామో, ఎవరు లేనప్పుడు దప్పుడు ముసుగేసుకుని సెల్లో ఏం చూస్తున్నావో, నీ సెల్ ఫోన్ ఎవరికి ఉండు, చూడు 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 ఉండు ఉండు ఏంటి ఉండు, అన్నీ చూసేసాడు ఆయన. నేను చూశాను, ఆల్రెడీ నేను చూశాను, నాకు తెలుసు కదా, నేను చూశాను. ప్రభా నేను అక్కడికి నేను చూశాను, నాకు తెలుసు, నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు నాకు తెలుసు కదా. ప్రభా నేను ఆ గదిలోకి నాకు తెలుసు, నేను ఆల్రెడీ చూశాను. అది ఎవరు చూశారు? ఎవరు పిల్లి అనుకుంటుందంట. పిల్లి ఏమనుకుంటుందమ్మా? ఎవరు చూడలేదు అనుకుంటుందంట. అందరికీ తెలుసమ్మా, దేవుడికి తెలిసింది మొదట ఎవరికి తెలుసండి? ప్రభునందు ప్రియులారా, సమస్తము ఎరిగిన వాడు ఆయన. ఆయనకి మరుగైంది ఏదీ లేదు. కొరింథీయులకు రాసిన పత్రిక అంటాడు, మనుషుని హృదయానికి గోచరం కార్యాలు ఆత్మకే తెలుసు, ఆత్మ సంగతులు దేవునికి బయలుపరుస్తాడు. సో నేనేమంటున్నానంటే, మనుషులకి పై మాత్రమే తెలుసు, దేవుడికి హృదయం తెలుసు. అందరూ వదిలేశారు నిన్ను, ఎవరు నిన్ను పట్టించుకోవట్లేదు, కానీ దేవుడు చూస్తున్నాడు అన్నాను. అది చూస్తున్నాడు, ఇది చూస్తున్నాడు. పాపం చేసినా చూస్తాడు, బాధపడుతున్నా చూస్తాడు, శ్రమ పడుతున్నా చూస్తాడు. ఆయన హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు ఆయన. పెద్ద కొడుకుని తీసుకొచ్చారండి. అమ్మ వినండి, స్టోరీలోకి వెళ్ళిపోతాను, త్వరగా ముగించారు. పెద్ద కొడుకుని తీసుకొచ్చారు. ఎందుకు? అభిషేకం చేయాలి రాజు కింద. ఎవరికి తెలియదు ఈ విషయం? వాళ్ళ నాన్నగారికి తెలీదు, పాస్టర్ గారికి తెలీదు. దేవుడు చెప్తున్నాడు. పెద్దోడు వచ్చాడు. పెద్దోడు పొడుగ్గా, లావుగా, ఎర్రగా, బుర్రగా ఉన్నాడు. భలే ఉంటాడు వీడైతే అనుకున్నాడు. మేము అనుకుంటాం ఈ కుర్రోడు అయితే బాగా చేస్తాడేమో అనుకుంటాం, ఈ అమ్మాయి అయితే బాగా నిలబెడుతుంది, ఆవిడైతే బాగా ప్రార్థన చేద్దాం అనుకుంటాం. కానీ మొత్తం తగలేసేద్దామో తెలియదు. అందుకని దేవుడు ఏమన్నాడంటే, పక్కబా చిచ్చి నేను ఇతన్ని
ఏమన్నాడు? ఇతను నేను చూడట్లేదు, ఇతను కాదు, పక్క పెట్టు. ప్రభువా ఆ 2 తీసుకురండి. 2 పేరు ఏం పేరు? అమినా. 8 యెషయా అబినాదాబును పిలిచి సమేతుడుగా అతను రప్పింపగా యెహోవా అతను నేను కోరుకోలేదు. 2 కొడుకుని తీసుకొచ్చాడు. అబినాదాబు అండి. 2 పేరు ఏం పేరు? అబినాదాబు పక్కపోయాడు. 3 పేరు 3 తీసుకొచ్చాడు. అని నేను కోరుకోలేదు. 3 పేరు ఏం పేరు? షమ్మా. 3 పేరు ఏం పేరమ్మా? షమ్మా. ఎవరు కొడుకులు వీళ్ళు? యెషయా గారి కొడుకులు. యెషయా గారి కొడుకులు అనమాట వీళ్ళందరూ. యెషయా గారి దేవుడు అని చెప్పాను, బెత్లెహేం. అందరానండి బెత్లెహేం. యెషయా గారి నాన్నగారి పేరు ఏం పేరు? ఒబేద్. ఒబేద్ నాన్నగారి పేరు ఏం పేరు? బోయాజ్. బోయాజు. యెషయా గారి అమ్మమ్మ పేరు, ఆ నాయనమ్మ పేరు రూతమ్మ. వాళ్ళ ఊరిలో నుంచి వచ్చిన సంతానం ఇది. ఎప్పుడో తాతగారికి ఇచ్చాడు దేవుడు వాగ్దానం, నీ కడుపులోంచి రూతమ్మకి ఇచ్చాడు, నాయనమ్మకి. అమ్మా నువ్వు అన్ని దేశాల నుంచి వచ్చావు కదా, మోయాబు దేవతల్ని, కేమోషు దేవతలను విడిచిపెట్టి వచ్చావు కదా, నీ కడుపులోంచి పుట్టేటువంటి ఒక సంతానాన్ని నేను ఏం చేస్తానో చూడు, దేశానికే అతన్ని రాజుగా చేయబోతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటగా మనుషులు లక్ష్య పెట్టిన దేవుడు లక్ష్య పెట్టాడు. 2వది దేవుడు హృదయ రహస్యములను ఎరిగినవాడు. పాపాత్ముడైన స్త్రీ, వినండి, పాపాత్ముడైన స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. భోజనం చేస్తుంటే సీమోన్ ఇంటికాడ లోకసువార్త 7:38 ఈ భోజనాన్ని పిలిచాడు కదా. ఎవరు? సీమోన్ గారు భోజనాన్ని పిలిచాడు. ఆ అమ్మాయి ఏమో ఊరంతా పాపాత్ముడని పేరు. ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కదా ఆవిడది. ఆవిడ వచ్చేసి ఎవరి కాళ్ళ మీద పడింది? ఎవరి కాళ్ళ దగ్గర ఉంది? యేసయ్య కాళ్ళ మీద పడి ఏం కారుస్తుందమ్మా? కన్నీళ్లు కారుస్తుంది. ఏం కారుస్తుంది? కన్నీళ్లు గార్చి మరి తల వెంట్రుకలతో తుడిచి పాదాలకి ముద్దు పెట్టుకొని ప్రార్థన చేసుకుంటుంది. ఈ పిలిచినోడు ఉన్నాడు కదా, ఎవరో పాస్టర్గారిని భోజనాన్ని పిలిచాడు కదా, ఆయనకి అనిపించింది, బాబోయ్ ఏంటి యేసు ప్రభు గొప్ప దేవుడు అనుకున్నాను, నేను మంచి దేవుడు అనుకున్నాను, ఆ పిలిచినవిడి పాపాత్ములను కూడా తెలియకుండా కాళ్ళు పట్టుకొని ఇస్తాడండి. ఆ కాళ్ళు ఎలా పట్టుకొని ఇచ్చాడు ఆయన? అసలు ఈ విందుకే చెడ్డ తెచ్చేసింది ఆ మనిషి వచ్చి. చిచ్చి చిచ్చి అనుకుంటున్నాడు. బాబో ఏం పేరమ్మా? సీమోనో, ఏంటి నీ హృదయంలో ఏంటో కొంచెం కలవరంగా ఉన్నావు? ఆవిడ నా కాళ్ళు పట్టుకుందానా? ఒక ఆవిడకి ఒక ఆయనకి ప్రసాద్ గారికి 1000 రూపాయలు అప్పించాను. ఆ పక్కన ఉన్న బాల్య గారికి 50 రూపాయలు అప్పించాను. ఎదురప్పు తీక్కొట్టే మీరు ఇవ్వక్కర్లేదు ఇద్దరు అన్నాను. నేను ఎవరిని ఎక్కువ క్షమించినట్టు? ఎవరిని ఎక్కువ క్షమించాను? అర్థమైందా? ఆయనకి 1000 రూపాయలు ఇచ్చాను. మీరు నాకెప్పుడు ఇచ్చారని అడక్కో అందాక. ఆయనకి 1000 రూపాయలు ఇచ్చాను, ఆ పక్క ఆయనకి 50 ఇచ్చాను. ఇద్దరిది ఒప్పుకొట్టేశాను. ఏమండి, ఎవరిని ఎక్కువ ప్రేమించినట్టు నేను? ఇద్దరూ పాపం చేసిన వాళ్ళే. ఆయన 50 రూపాయలు పాపం చేశాడు, ఈయన 1000 రూపాయలు పాపం చేశాడు, అంతే తేడా. బాబు నువ్వు తక్కువ పాపాలు చేసావు, ఎక్కువ పాపాలు చేసి ఇద్దరినే క్షమించడానికి వచ్చాను అన్నాడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. ఆయన దృష్టికి చిన్నదైనా రూపాయినా తప్పే, 1000 అయినా పాపమే. నువ్వు ఎందుకు ఈ కుమార్తె కూడా ఈమె విస్తారముగా నన్ను ప్రేమించుచున్నది కనుక ఈమె విస్తార పాపములు హృదయ రహస్యాలు ఎరిగిన వాడు. ఎందుకు ఈ మాట చెప్పానంటే, యేసు ప్రభుని అనవసరంగా పిలిచాను అనుకుంటున్నాడు అతను. అతని హృదయంలోను కొలుచుండగా దేవుడు అది ఎరిగి, దేవుడికి అన్నీ తెలుసు. మేడి చెట్టు మీద ఉన్నాడు, దొంగసాటుగా చర్చిలోకి వచ్చాడు, ఎవ్వరు చూడకుండా మెల్లిగా కాన్కేసి వెళ్ళిపోదాం అని ఆ చెట్టు కింద కూర్చుని అయిపోయి వచ్చి కాన్కేసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. ఎవరో చెట్టు కింద కూర్చున్నాడంటే వెనక్కి చూడకండి, ఈ చెట్టు కాదు అది, మేడి చెట్టు. మన వాళ్ళు వెనక్కి చూస్తున్నారు ఎవడు కూర్చున్నాడు అని. వాళ్ళు కాన్కేసినప్పుడు వస్తారు అప్పుడు చూతురిగా. దేవునికి స్తోత్రం కలుగుడు. మేడి చెట్టు, ఏ చెట్టు అండి? మేడి చెట్టు మీద ఉన్నాడు. దగ్గరికి వెళ్ళిపోయి జక్కయ్యా, అయ్యే
నా పేరు నీకెలా తెలుసయ్యా? నువ్వు తెలుసా? నీ పేరు తెలుసు, నీ అడ్రస్ తెలుసు, నువ్వు ఎక్కడ తిరిగిదో తెలుసు, నువ్వేం చేస్తున్నావో తెలుసు, నేనేం చేస్తున్నానో తెలుసు, నా గురించి కూడా అన్నీ తెలుసే. పెద్ద పోటుగాళ్ళకు ప్రసంగం చేస్తున్నావేమో, నీ హృదయంలో ఏ తప్పులు ఉన్నాయో, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో అన్నీ ఆయనకి తెలుసు. ఆయన బాగుగా ఎరిగినవాడు, నీ రహస్యాలు ఎరిగినవాడు. జకయాదిగ్రము నేడు నేను నీ ఇంట ఉండవలసింది. అంటే నేను ఏం చెప్తున్నానంటే, దేవుడికి ఏం తెలుసమ్మా? మనుషులు పైరూపం చూస్తారు, దేవుడు ఏం చూస్తాడు? హృదయ. మనుషులు లక్ష్య పెట్టింది రెండవది, దేవుడు లక్ష్య పెట్టాడు. ఇంకా 3వ పాయింట్లోకి వేస్తున్నాను. చూడండి, 11వ వచనం చదువుదామండి. 10వ వచనం అన్నాడు, 3 కొడుకులు తీసుకొచ్చారండి. 11వ వచనం ఏమండి, 4వ కొడుకు కొడుకు తీసే, 5వ కొడుకు ఆడవద్దు, 6వ కొడుకు ఆడవద్దు, 7వ కొడుకు ఆడవద్దు. అమ్మా ఎంతమంది వచ్చారు? 7 నిలబెట్టాడు వాళ్ళ నాన్నగారు. వినాలి బాబు, ఇలా చూడండి, ఇలా చూడండి. 7 లైన్గా నిలబెట్టాడు వాళ్ళ ఫాదర్. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. 7 నిలబెట్టేశాక దేవుడు అన్నాడు, ఈ 7 నేను ఎవరిని కోరుకోలేదు అన్నాడు. పాస్టర్ గారు బుర్రగొక్కుంటున్నాడు. ఏంటి దేవుడు యెషయా గారింటికైనా నన్ను వెళ్ళమంట, ఎక్కడికైనా నేను వెళ్తా. ఏమండి యెషయా బాబు, యెషయా నీకు ఇంకా పిల్లలందరూ వచ్చేసారా? ఇంకెవరన్నా ఉన్నారా? ఇంకా ఒకడున్నాడండి, కడసారోడు, ఆఖరివాడు, ఇంకొకడు ఉన్నాడు. అరే కనీసం నాన్న పేరు చెప్పలేదు. ఇంటికాడేమో పాస్టర్ గారు వచ్చారా, 7 స్నానాలు చేయించారా, 7 బట్టలు కట్టించారా, 7 భోజనాలు వడ్డిస్తున్నారా, ఊరోళ్ళందరికీ భోజనాలా, గ్రామ పెద్దలకి భోజనాలా, పాస్టర్ గారేమో మీటింగ్ పెట్టాడా, ఎవరికో అభిషేకం జరుగుతుందంట, ఎవరికి తెలీదమ్మా, ఆఖరి వాడికి తెలీదు. అది ఎక్కడో ఉండిపోయాడు, ఆడు మర్చిపోయాడు. అందరూనేమో కడసారి పుట్టాడని నిన్ను నూనతంగా చూస్తున్నారేమో. ఏదైనా పెద్దోడు కొంచెం అడావుడిగా జరుగుతుంది, బర్త్డైనా ఏదైనా. రెండోవాడు వచ్చిన ఈడు ఆడిపోతాడు, అది కథ. ఈడు ఆడిపోయి ఈడు ఆ పిల్ల అనుకుంటుంది, లేదా ఆడనుకుంటాడు నాకేం చేస్తలేదు. అది కాదు కథ. అక్కడ అయిపోయాడు. ఇక్కడ నాన్న పెద్ద పండగ, మొదటి పండగకి అయిపోయాడు, ఇంక 2వ పండుగ ఏం చేస్తాడు? 7 అయిపోయారు, ఈయన మాత్రం పిల్లలేదు. అమ్మా కనీసం స్నానం ఏమండి, ఇంటికాడ కొడుకులందరినీ తీసుకొచ్చి 6వ వచనం చదవండి ఒకసారి, 5వ వచనం చదవండి. 5వ వచనం అండి, చదవండి ఒకసారి. మీరు శుద్ధులై నాతో కూడా బలికరనని చెప్పి యెషయాని అతని కుమారుల్ని శుద్ధి చేసి. ఏమంటే బలి అర్పించినప్పుడు పెద్ద కూటం జరుగుతుందండి. యెషయాని అతని కుమారుల్ని శుద్ధి చేసి అందరికీ శుద్ధి చేశారండి. అందరికీ బట్టలు కొన్నారండి, అందరికీ స్నానాలు చేయించారు, అందరికీ భోజనాలు పెడుతున్నారు. అందరూ ప్రార్థన పూర్వకంగా వచ్చి పాస్టర్ గారు ఎవరిని దీవిస్తాడని అందరి చేత దీవిస్తుంటే, చిన్నోడికి తెలీదా అని పిలవద్దండి. అందరిని పిలిచి నిన్ను పిల్లలేదేమో, కులాన్ని బట్టు, లేకపోతే నీ చదువుని బట్టు, నీ దరిద్రతను బట్టు, లేకపోతే నువ్వు లేనాడువను, లేకపోతే నీ పరిస్థితిని బట్టు నిన్ను ఒంటరిదానిగా చేసి పక్కన పడేశారేమో. కానీ ఎవరు చూస్తున్నారండి? అందరూ వదిలేసిన ఎవరు చూస్తున్నారు నిన్ను? ఎవరు పిల్లలేదండి నన్ను. అందరినీ ఫంక్షన్ పిలిచి నేను పిలవకపోతే ఎలా ఉంటుందమ్మా? చుట్టాలందరికీ చెప్పేశారు, మీ ఇంట్లో వాళ్ళకి, మీ అమ్మకి, మీకు కనీసం మీ కొడుకు కూడా చెప్పేసి నీకు చెప్పలేదు అనుకోండి, ఎలా ఉంటుంది? ఎవ్వరు నిన్ను పట్టించుకోకపోయినా. చూడండి, నేను ఒక మాట చెప్తాను చూడండి, 1 కోటి రూపాయల మాటేనండి జాగ్రత్త వినాలి. ఎంత బంగారం మాట. ఏ మాట? మనుషులు లైక్ చేసిన దేవుడు లైక్ చేయడు, మనుషులు లైక్ చేయకపోయినా దేవుడు నిన్ను లైక్ చేస్తాడు. మనుషులు నిన్ను లైక్ చేయకపోయినా, మనుషులు నిన్ను షేర్ చేయకపోయినా, మనుషులు నిన్ను పట్టించుకోపోయినా ఎవరు పట్టించుకుంటారు నిన్ను? చెప్పాలి ఎవరు పట్టించుకుంటారు? ఇంట్లో వాళ్ళు అందరిని పిలిచారు, ఎవరిని పిల్లలేదు బాబు? చెప్పండి, ఎవరిని పిల్లలేదు? ఆఖరోని పిల్లలేదండి. అది పేరు కూడా చెప్పలేదు. కానీ ఆఖరోని పిల్లలేదు, ఆడి పేరు చెప్పలేదు. 3వది చెప్పనా మీకు? పాస్టర్ గారు అడిగే వరకు చెప్పలేదు. రే ఇంకెవరైనా ఉన్నారు నీ కొడుకులు? నాకేమన్నా పిచ్చా? ఇంకా ఏంటి 7 తీసుకొచ్చి ఇంకా తీసుకురాలేదు? ఇంకెవరైనా ఉన్నారు? ఇంకొకడున్నాడు సార్. ఇంకొకడున్నాడా? ఏం చేస్తున్నావయ్యా నువ్వు అని తీసుకురావద్దు.
ఇంకొకడు ఉన్నాడా? ఏం చేస్తాడు వాడు? ఏం చేస్తాడు చూడండి. 8వ వచనం 9 అతడు యెషయాను షమ్మా అని పిలువగా యెహోవా అతనికి 10వ వచనం యెషయా తన 7 కుమారుల్ని సమూయేలుడు పిలువగా సమూయేలు యెహోవా వీరిని కోరుకోదని చెప్పాను, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారని యెషయాను అడుగుగా అతడు ఇంకొకడు ఇంకను కడసారి వాడొకడు ఉన్నాడు. అంటే యెషయాకి ఎంతమంది కొడుకులు అనమాట? 8 మండుగుడు. కడసారుడు ఒకడు ఉన్నాడు. చదవమ్మా అని యెషయాను అడుగుగా అయితే వాడు గొర్రెలను కాయ చేస్తున్నాడు. అమ్మ ఏం చేస్తున్నాడు అతను? ఏం చేస్తున్నాడు అతను? ఇక్కడ రాకుండా ఏం చేస్తున్నాడు? గొర్రెలు కాస్తున్నాడు సార్. ఎంత వయసు తెలుసమ్మా? 10కి 15కి మధ్యలో ఉంది వాడి వయసు. చిన్నోడి మీద పడేస్తాము పనంతా, పొలం పనంతా చిన్నోడి మీద వేసేసారు, ఇంట్లో పనంతా చిన్నోడి మీద వేసేసారు. పనంతా నీ మీద పడిపోతుందేమో, పర్లేదు, గాడ్ నోస్ యూ. ఎవరు నేను పెళ్ళలేదేమో, పర్లేదు, గాడ్ నోస్ యూ. నేను అదే చెప్తున్నా, నా ప్రసంగం అదే. నీ పేరు ఎవరు చెప్పకపోయినా నీ పేరు ఎవరు పలికింతారు? అది ఆయన పలికింతాడు నా పేరు. దేవునికి స్తోత్రం. నా పేరు ఎవరు చెప్పక్కర్లేదు. ఇంకొక్కడున్నాడండి, ఇంకొక్కడున్నాడా? ఆడేం చేస్తాడయ్యా? గొర్రెలు కాస్తాడు. గొర్రెలు కాస్తాడా? ఏడేం చేస్తారయ్యా? గొర్రగాడిదిలా తిరుగుతారండి. ఆడేమో గొర్రెలు కాస్తాడు, ఈడు పెద్దోడేమో గొర్రగాడిలా తిరుగుతాడు. ఆడు చిన్నోడేమో పని చేసి ఇంట్లో నుంచి. మన ఇంట్లో వాళ్ళు గొర్రెలు కాసేవాళ్ళు గొర్రగాడిదిలా తిరిగేవాళ్ళే. మాడట్లేదు మీరు. గొర్రెలు కాసేవాడు కావాలి దేవుడికి. చపలు కొట్టాడుగా దేవునికి స్తోత్రం చెప్పండి. మనుషులు లైక్ చేయకపోయినా దేవుడు లైక్ చేస్తాడు. మనుషులు గుర్తించకపోయినా దేవుడు గుర్తిస్తాడు. మనుషులు పట్టించుకోకపోయినా దేవుడు పట్టించుకుంటాడు. అందరూ వెలివేసిన దేవుడు నిన్ను చూస్తున్నాడని మాత్రం గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఎందుకు ఆళ్ళు పిల్లలేదు ఏళ్ళు పిల్లలేదని బాధపడతావు? ఎందుకు వాళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు ఏళ్ళని పట్టించుకోవట్లేదని బాధపడతావు? కనీసం ఒకడు కూడా ఫోన్ చేస్తలేదండి. 4 కొడుకులు కానండి, పొద్దున్నే చందాల వరకు ఏం తిన్నామని అడిగేవాళ్ళు లేడండి. కనీసం ఫోన్ చేసి దిక్కులేదండి నాకు, తిన్నానా లేచానని ఎవడారు. ఏమా ఉన్నారా? ఆడు కొడుకే కానండి అమ్మని పిల్లన్నాడు. అలాంటి చెప్పి తల్లి కూడా ఉంది. ఆడు నన్ను కనీసం నాన్న ఎలాగున్నావు అని అడగడండి. ఆడు మా నాన్న కానీ నీకేం కావాలని ఏ పూట అడగలేదండి నన్ను. జాగ్రత్త. ఒక నాణ్యత భావంతో, లేకపోతే నన్ను ఎవ్వరు పట్టించుకోవట్లేదని చెప్పేసి అందరూ మర్చిపోయారు అనుకుంటున్నామో, దేవుడు పట్టించుకుంటున్నాడు నిన్ను. నేనేం చెప్తున్నాను ఈవేళ? దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే దేవుడు అడిగితేనే కానీ నాన్నగారికి గుర్తు రాలేదు ఈ పేరు, అడిగితే కానీ గుర్తు రాలేదా? ఏం చేస్తున్నాడు అతను? గొర్రెలను కాయిచున్నాడు. ఏం చేస్తున్నాడండి? గొర్రెలు కాస్తున్నాడంటే ఏంటో చెప్తాను. నెంబర్ 1, గొర్రెలు కాసేవాడు అంటే పని చేసేవాడు. గొర్రెలు కాసేవాడు ఏంటండి? ఈజ్ ఎ సర్వెంట్. పని చేస్తాడు. దేవుడికి కావలసింది పని చేసేవాడు, పని లేనివాడు కాదు. దేవుడు చూసేది చిన్నదో పెద్దదో, అది అంట్లు తోమి పనా, ఇల్లుడిసి పనా, గేదెలు కాసే పనా, కోతలు కోసే పనా, లేకపోతే ఏ గొడ్డు శాఖరోగా అయినా కదా, పని చేస్తున్నావా లేదా దేవుడు చూస్తున్నాడు. పని చేసే వాళ్ళని దేవుడు దీవిస్తాడు. ఆంధ్రియ పని చేస్తున్నప్పుడు దేవుడు పిలిచాడు, వలల వేసేవాడిని పిలిచాడు. పని లేని వాళ్ళు కదా అని పిలుస్తా. పని చేయాలి, ఏదో పని. మేలుపళ్ళు ఏరుకుంటే పిలుస్తున్నాడు ఆమోషుని. దావీదుని కూడా ఎన్నుకున్నది ఎక్కడంటే పని చేసేటప్పుడు. గొర్రెల కాపుర పని అంటే పనివాడు అనమాట, పనోడు. ఎన్ని సంవత్సరాల వయసులో పని చేస్తున్నాడు? అమ్మ ఎన్ని సంవత్సరాలు అన్నాను? 10కి 15 కంటే 12 ఎంతో అనుకోండి. 12 సంవత్సరాలు కుర్రాడు అంటే 6వ తరగతి చదువుతున్నాడేమో. ఆడు ఆ క్లాసులో గొర్రెలు కాచుకోవడానికి వెళ్ళిపోయాడు. అసలే దావీదు యెషయా గారి గొర్రెలు అంటే ఎన్ని ఉంటాయండి? గొర్రెలు కాపరే వాళ్ళు ఉత్తి బోళ్ళు గొర్రెలు 1000 గొర్రెలు ఎన్నో ఉంటాయి. అవన్నీ కాసేస్తున్నాడంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి పని చేసేవాడు అంటే ఇష్టం. ఏదో పని చేయి. చదువుకోవటం ఒక పని, ప్రార్థన చేసుకోవటం ఒక పని, ఏమా
ఇంట్లో పని, బయట పని, అన్ని పనులు నీవనుకో, ఒక పని చేయటం అనేది చాలా ప్రాముఖ్యం. దేవుడు అదే చూస్తున్నాడు, ఏమన్నా పనికి వస్తావా అనేసి. పని చేసే వాళ్ళకి దేవుడు లేవనెత్తుతాడు. అది చిన్నదో పెద్దదో ఎవరో ఖాళీగా ఉండడానికి లేదు. ఏదో పని చేయాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటగా అతడు పని చేస్తున్నాడు. రెండోది ఏంటి తెలుసా? గొర్రెలు కాసుకునేటప్పుడట అతడు ఒంటరిగా ఉన్నాడు కదా, అన్నోళ్ళందరూ వదిలేసినా సరే తనకి ఏం బాధ లేదు. ఎవడో చెప్పుంటాడు, రే మీ ఇంటికాడ పండగ జరుగుతుందిరా, ఎవడో కూడా పాలేరు వస్తూ ఉంటాడు కదా, ముంతలు అట్టుకొచ్చో ఏదో అట్టుకొచ్చో వస్తాడు కదా, మీ ఇంటికాడ పెద్ద అడవాడికి ఉందరా, టెంట్లు వేసారా, భోజనాలు వండుతున్నారా, 5 గొర్రెలను కోసారా, మేకలను వేసారా, బీఫ్ వేసారా, అది వేసారు ఇది వేసారా అంటున్నారు. వేసారా? నాకేం చెప్పలేదు మా నాన్న ఏం చెప్పలేదు. టెంట్లు వేసారా? అబ్బా మా నాన్నగారు ఏంటని ఏం చెప్పలేదు. సర్లే, మొదటిగా గొర్రెలు కాస్తున్నాడు. రెండోది తెలుసా? నాన్నగారు గొర్రెలు కాడ ఉండమన్నాడు, నాన్న మాట వింటున్నాడు అంతే. దేవునికి స్తోత్రం. చెప్పిన మాట వినేవాడు. గొర్రెలు కాయమన్నాడు నాన్న, అది ఏం సర్లే, నాన్నగారు పిలవకపోయినా పర్లేదు, అదేం పట్టించుకోవట్లేదు, నాకు దేవుడు ఉన్నాడు. మూడోది ఏంటంటే, గొర్రెలు కాసేటప్పుడట అతడు ఈ పచ్చిక చూస్తాడు కదా, పచ్చిక, ఆ కొండల మీదకి ఎక్కటం, కొండలు దిగటం, ఆ సూర్యుని చూడడం, అంత ప్లెయిన్గా ఉంటుంది కదా, ఆ కొండలు పచ్చిక బిళ్ళు, సూర్యుడిని, నక్షత్రాలని, చంద్రుల్ని అన్నీ చూస్తున్నాడంట అతను. అన్నీ చూసేసి అనుకుంటున్నాడంట, దేవుడు ఎంత సృష్టి కదండి నా దేవుడు. వాళ్ళ అమ్మ చెప్పుంటుంది, చిన్నప్పుడు బైబిల్ చదువుకున్నాడేమో, చిన్నప్పుడు ధర్మశాస్త్రం ఉన్న తోరా చదివాడేమో ఈయన. వాళ్ళ అమ్మమ్మ చెప్పినవి, వాళ్ళ తాతగారు చెప్పినవి, వాళ్ళ నాన్నగారు చెప్పినవి, మోషే ధర్మశాస్త్రం ఇవన్నీ చదువుకున్నాడేమో. దేవుడు ఎంత గొప్ప దేవుడు. అసలు ఈ సృష్టి చూస్తుంటే అతను గొర్రెలు మేపుతున్నప్పుడు ఆ కొండల మీద, ఆ సముద్రం పక్కన, ఆ చెరువుల పక్కన, ఆ లోయల పక్కన, కొండల పక్కన అంతా చూసి ఏమనుకున్నాడంటే సృష్టిని ఆస్వాదిస్తున్నాడంట. అందుకే సృష్టి మీద ఒక కీర్తన రాశాడు, 19వ కీర్తన రాశాడు, అంతరిక్షములైన మహిమను పగటికి పగల బోధిస్తుంది ఆకాశం మహాకాశములు. 19వ కీర్తన అదే కదా, తెలుసా తెలీదా? ఏముంది? ఆకాశములు దేవుని మహిమను అవన్నీ చూశాడు. ఆ సృష్టి అంతటిని చూసి దేవుణ్ణి ఆరాధించాడట. గొర్రెలు కాసేవాడు సృష్టిని చూసి దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. మొదట పనివాడు, రెండవది తండ్రి మాట వింటున్నాడు, మూడవది ఏం చేస్తున్నాడమ్మా? సృష్టిని అంతటిని ఫీల్డ్స్లో ఉన్నాడేమో. ఆ ఫీల్డ్స్ అన్ని చూసేటప్పటికి ఒకసారి మన సముద్రం పక్కకి వెళ్తే సృష్టి జ్ఞాపకం వస్తుంది. ఒకసారి మీరు అలాగ రంపచోడవరం, మారేడుమిల్లి అలా ఎదరికెళ్ళిపోతుండండి, అబ్బాబ్బా దేవుడు ఏం చేశాడు అసలు మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఎంత మంచి సృష్టి. ఒకసారి అలాగా ఏరోప్లేన్లో ప్రయాణం చేస్తుంటే వాట్ ఏ వండర్ఫుల్ గాడ్. సృష్టి జ్ఞాపకం వచ్చింది ఆయనకి. సృష్టిని బట్టి ఆరాధించాడు గొర్రెలు కాసేటప్పుడు. నాలుగవది ఏంటంటే, ఆయన గొర్రెల్ని కాసేటప్పుడు గొర్రెల కాపరికి ఏంటంటే లవ్ అండ్ కేర్. గొర్రెల్ని లవ్ అండ్ కేర్, వాటిని ప్రేమిస్తున్నాడు. వాటిని పచ్చిక గల చోట్లకి తీసుకెళ్ళిపోతున్నాడు. ఎక్కడ తీసుకెళ్తున్నాడు? పచ్చికలోకి తీసుకెళ్తున్నాడు. లవ్ అండ్ కేర్, చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. పచ్చిక గల స్థలంలో మేపుతున్నాడు. శాంతికర జలాలు నీళ్లు పెడుతున్నాడు. గొర్రెలు కాసేవాడికి ఏం జరుగుతుందమ్మా? మన గేదెలు కాసేవాడికి ఏంటండి? ఆకలేస్తుందని చెప్తుంది అదే. దాని కడుపు చూసి మీరే తోలుకెళ్ళిపోతారు. మీరే కడుపు నిండా అన్నం పెట్టేస్తారు. అన్నం అంటే గడ్డి పెడతారు. మంచినీళ్ళు కావాలని 2 బకెట్లు నీళ్ళు పెడతారు. లేకపోతే తీసుకెళ్ళి కాళ్ళలో తోలుతారు, లేకపోతే తౌడెడతారు, ఏదోటి చేస్తారు కదా. అడుగుతుందా? నువ్వు ఎట్టబోయినాడు కదా, నువ్వు ఎట్టినాడు కదా, అలాగే ఉంటుంది. పెడితే తింటుంది, లేకపోతే అలాగే పక్షిక్కిపోతుంది. మంచి కాపరి ఏం చేస్తాడంటే గొర్రెలకి చక్కగా భోజనం పెడతాడు. లవ్ అండ్ కేర్, పచ్చిక గల. అప్పుడే 23వ కీర్తన రాశాడట. అప్పుడే 23వ కీర్తన. యెహోవా నా కాపరి ఏమన్నాడు? లార్డ్ ఈజ్ మై షెపర్డ్. షెపర్డ్ కీపింగ్ షీప్. యెహోవా నా కాపరి, ఇక నాకు ఏమీ కలగటం కాదు, లేమీ కలగదు. ఏమీ కలగదు అంటున్నావు మనిషి రాక. ఏమీ కలగపోవడం కాదురా బాబు, లేమి కలగదంటే లోటు కలగదు అని అర్థం. ఏ లోటు రాదని. యెహోవాయే నీకు కాపరిగా ఉంటే, యెహోవాయే నీకు తోడుగా ఉంటే ఇంక నీకు లోటు ఏంటి? అందుకనే గొర్రెల కాపరి
గొర్రెలను ప్రేమిస్తాడు. గొర్రెల కాపరి పచ్చికల చోట్ల పరుండి పెడతాడు. గొర్రెల కాపరి పచ్చిక గల మంచి ఏమంటాం శాంతికర గొర్రెలట ఫ్రెష్ వాటర్ తాగుతాయట. అంటే అలాగ ప్రవహిస్తున్న నీళ్ళు తాగితే చాలా బాగుంటుంది అంటాడు. నువ్వు మంచి కాపరమేనా? అందుకనే దావీదు చేసే పని గేదెలు కాసే పనే కానీ, గొర్రెలు కాసే గుడ్లు కాసే లేదా గొర్రెలు కాసుకునేవాడు పని కానీ, పాలేరుతానం లేదా కాపర పనే కానీ దేవుడు అదే చూశాడు. ఏంటి పని అనుకోలేదు. మొదటగా అతడు పనిలో ఉన్నాడు. 7 ఇంటికాడ ఉన్నారు. 7 రిజెక్టెడ్ చేయబడే కారణం అంటే వాడు పనిలో లేరు. మొదటగా ఇతను పనిలో ఉన్నాడు, తండ్రి బాధ్యత నిర్వర్తిస్తున్నాడు, అన్నదమ్ముల బాధ్యత నిర్వర్తిస్తున్నాడు. 3వదిగా సృష్టిని ఆస్వాదించి ఆరాధిస్తున్నాడు. 4వదిగా ఏం చేస్తున్నాడు? గొర్రెలు కాస్తున్నాడంటే లవ్ అండ్ కేర్, గొర్రెల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. అందుకని యెహోవా నా కాపరి 23వ కీర్తన రాశాడు. ఇక 5వదిగా గొర్రెలు కాసేవాడు గొర్రెలకి గాయాలు అవ్వకుండా కూడా చూసుకుంటాడు. గాయాలు కడతాడు. నీ దుడ్డి కర్రయు నీ దండము నన్ను ఆదరించును, శత్రువులు ఎదురు నాకు భోజనము సిద్ధపరచదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు. ప్రియులారా, గొర్రెలు అయిపోయేటప్పటికి సాయంకాలం వచ్చేటప్పటికి గొర్రెలు కాపరంట ఒక్కొక్కటే లెక్కెట్టి ఇలా తడిమి చూస్తాడట. ఎక్కడన్నా గాయమైందేమని ఆ నూనె తీసి ఆ గాయాన్ని రాస్తాడట. కట్టు కడతాడట. కాస్త ఐడన్ వేస్తాడేమో, కాస్త మందు వేస్తాడేమో, జాగ్రత్తగా చూసుకుంటాడు. గాయాలు కట్టేవాడు గొర్రెల కాపరి. దాని అర్థం ఏంటంటే మంచి కాపరిగా అతను ఉంటున్నాడు. గొర్రెల కాపరి గాయాలను కట్టేవాడిగా ఉన్నాడు. ఇక 5వదిగా గొర్రెల కాపరి చేసే పని ఏంటంటే, 6వదా గొర్రెల కాపరి చేసే పని ఏంటంటే గొర్రెలని కాపాడుతూ వస్తున్నాడు. ఎలాగో తెలుసా? సింహాలు వచ్చినా, తోడేళ్ళు వచ్చినా, సింహాలు రావచ్చు, తోడేళ్ళు రావచ్చు, నక్కలు రావచ్చు, కుక్కలు పేకొచ్చు, గొర్రెల్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడట. దేవునికి స్తోత్రం. మంచి కాపరి, యోహాను సువార్త 10వ అధ్యాయంలో మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టినాం. ఇదంతా దేవుడు చూశాడు. ఎవరు చూశాడు? దేవుడు హృదయాలు చూస్తున్నాడు. అందుకనే దేవుడు హృదయాలు చూశాడు కనుక దావీదు నా ఇష్టానుసారమైన మనుషుడు. చప్పలు కొట్టుగా దేవునికి స్తోత్రం చెప్పవే. నాన్నగారు పట్టించుకోలేదు, మనుషులకి లెక్కలేదు, తృణీకరించబడినట్టు ఉన్నాడు. నాన్నగారు మర్చిపోయాడు, ఇంట్లో వాళ్ళందరూ పట్టించుకోలేదు, అన్నదమ్ములు కూడా అంతనే లెక్క చేయలేదు. యుద్ధానికి వెళ్ళాడు, ఒకసారి క్యారేజెట్కి వెళ్ళాడు కదా, ఇక్కడికి వచ్చేసేవేంటి, నీకు అంత ఎంత గర్వరా నీకు, అప్పుడే యుద్ధంలోకి వచ్చి రాజు అయిపోదామని. 16 అధ్యాయంలో అక్కడ అభిషేకించి చూశారు కదా అన్నదమ్ములు, అది పట్టేసుకుంది వీళ్ళకనే. ఎంత గొప్పరా నీకు, అయ్యబాయ్. అవునన్నయ్య, దేవునికి స్తోత్రం కలిగను గాక. ప్రియ దేవుని బిడ్డలారా, గొర్రెల కాపరికి ఇన్ని లక్షణాలు ఉండడం బట్టి దేవుడు దావీదుని చూశాడు. అమ్మ, ఎవరిని చూశాడు? నా హృదయంలో ఒకడు ఉన్నాడు, నా ఇష్టానుసరణ మనుషుడు. 13వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథంలో, మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయంలో దేవుడు మాట చెప్పాడండి. అక్కడ ముగిస్తానండి. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనం. యెహోవా నా చిత్తానుసారమైన ఒకరు నేను కనుగొని ఉన్నాడు, నీకు ఆజ్ఞాపించింది గైకొనపోతే కనుక తన జనం అతని అధిపతిగా. దావీదు దేవుని హృదయానుసారుడు అని ఉంటుంది. ఎక్కడ? అపొస్తలుల కార్యములలో 7వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో. దావీదు దేవుని హృదయానుసారుడు. దావీదు హృదయము దేవుని హృదయం, అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు దావీదు. దావీదు చేసే పని గొర్రెల కాపరి పనే. అయ్యా సార్, నా పని ఏం బాగోలేదు సార్, నా పని అటెండర్ పని అండి. ఏం పని అండి మీదే? అటెండర్ పని అండి నాదే. నాది ఏం పని అండి? ఆయా వృత్తి అండి. నాది ఏం పని అండి? గేటు కాపలా పని అండి. నాది ఏం పని అండి? గొడ్లు కాసుకునే పని అండి. బాధపడకో. నాది తుడిచి పని అండి, ఏదో ఇలాంటి పని అండి, చిన్న పనులని ఇలాంటి పనిలో ఉన్నానండి అంటే బాధపడకో. చిన్న ఉద్యోగం అండి, ఏ పని లేదండి, ఏమంటాం ఈ చిన్న 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 నీచమైన పనులు చేస్తున్నాను అనుకుంటున్నావా? ఆ పని చూసే దేవుడు నేను కోరుకున్నాడు. చప్పలు కొట్టుగట్టుగా దేవునికి ఇస్తుంది. ఆ పని చేస్తున్నావు కాబట్టి ఆ గొర్రెలు కాయడమే దేవుడికి ఇష్టమైంది. దేవునికి స్తోత్రం.
ఆ గొర్రెలు కాయడం పనే దేవుడికి ఇష్టమైంది. గొర్రెలు కాసే పని వేస్టింగ్ టైం కాదు దావీదుకి. 15 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో గొర్రెలు కాసాడంటే ఆ 5-10 సంవత్సరాలు వేస్టింగ్ టైం కదా, ట్రైనింగ్ పీరియడ్. దేవునికి స్తోత్రం. గొర్రెలు కాసేవాడికి ఓర్పు ఉంటుంది, గొర్రెలు కాసేవాడికి సహనం ఉంటుంది, గొర్రెలు కాసేవాడికి ప్రేమ ఉంటుంది, గొర్రెలు కాసేవాడికి కష్టాలు తెలుస్తాయి, గొర్రెలు కాసేవాడికి ముళ్ళతుప్పలో పడిపోయిన అరే అని జాలు ఉంటుంది. ఇలాంటి వాడు నా దేశానికి నా ప్రజలకి నాయకుడు అవ్వాలని తీసుకొచ్చాడు. ఆ గొర్రెలు కాసే పని చూసే దేవుడు అతను తీసుకొచ్చి రాజుగా చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకొకడు ఉన్నాడయ్యా, ఆయన తీసుకురండి, అయితే ఆయన తీసుకురండి, ఆయన తీసుకురండి. దేవునికి స్తోత్రం కలిగిన కాక ఎంత ఆనందం అండి. అందరూ మర్చిపోయినా నీ పేరు ఎవరు గుర్తుపెట్టుకున్నారండి? యేసు ప్రభువారు. చూడండి, మీకు అందరూ నీ పేరు మర్చిపోవచ్చు, నీ ఊళ్ళో వాళ్ళు నీ పేరు మర్చిపోవచ్చు, నీ అన్నదమ్ములని మర్చిపోవచ్చు, నీ తోబుట్టులని మర్చిపోవచ్చు. అందరూ మర్చిపోయినా దావీదు పేరు తండ్రి చెప్పడానికి ఇష్టపడలేదేమో కానీ దావీదు పేరు ఒక మాట చెప్పనా, బైబిల్లో అతి ఎక్కువ సార్లు రాయబడిన పేరు ఏదైనా ఉందంటే దట్ ఈస్ ఓన్లీ దావీదు. డేవిడ్ 1000 సార్లు రాయబడింది ఆయన పేరు. చప్పట్లు కొట్టుగట్టుగా దేవునికి స్తోత్రం. తండ్రి పేరు జ్ఞాపకం చేసుకోలేదేమో, అభిషేకం చేసినప్పుడు అతను పిల్లలేదేమో కానీ 1000 సార్లు అతని పేరు ఉంది. ఎన్నిసార్లు అండి? 1000 సార్లు రాయించాడు. ఈవెన్ యేసుప్రభు పేరు కూడా అన్నిసార్లు ఉందో లేదో నాకు తెలియదు కానీ ఈయన పేరు మాత్రం 1000 సార్లు. అందుకే ఆయన ఎలా కోరుకున్నాడు తెలుసా? యేసు ప్రభువే దావీదు కుమారుడు అని పిలిపించుకున్నాడు. దేవునికి స్తోత్రం. హి ఈస్ ద సన్ ఆఫ్ డేవిడ్. దావీదు వంశమందు ఎన్నిసార్లు ఆయన పేరు. ఒక్కసారి నాన్న మర్చిపోయాడేమో, లేదా కొన్నిసార్లు వాళ్ళ ఇంట్లో వదిలేశారేమో, ఆఖరి వాడని కరసరిని వదిలేశారేమో. కానీ నేనేం చెప్తున్నానంటే దేవుడు 1000 సార్లు రాయించాడు. చరిత్రలో 40 సంవత్సరాలు పరిపాలించిన గోల్డెన్ ఏజ్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ ఓన్లీ దావీదు. గోల్డెన్ ఏజ్. అందుకనే మీరు రాజుల గ్రంథం చదువుకోండి, సమయాల గ్రంథం చదవండి, దినవృత్తాంతాల గ్రంథం ఏమని ఉంటుందో తెలుసా? దావీదు వలె అతడు పరిపాలించుచుండెను, దావీదు వలె అతను కూడా దేవుని పరిపాలన, దావీదు వలె అనే పదం చాలాసార్లు చూస్తారు మీరు. యెహోషాపాతు దగ్గరికి వెళ్ళండి దావీదు, హిజ్కియా దగ్గరికి వెళ్ళండి దావీదు వలె. అంటే దావీదు లాంటి రాజు ఇంకొకడు లేడనమాట. దావీదులో నుంచి ఏదో ఒక చిన్న పొరపాటు చూస్తున్నారేమో, దావీదు ఏదో ఒక చిన్న పొరపాటు చేశాడు అని ఆ పొరపాటును పట్టుకున్నామేమో. దేవుడు అంటున్నాడు ఆ ఒక్క పొరపాటు తప్ప మిగిలిన విషయాలు అతను నాకు ఇష్టమైనడు, నాకు నమ్మకమైనడు, నాకు ఇష్టమైనడు దావీదు. ప్రియులారా, బాధపడుతున్నారా? ఇప్పుడు నీ పేరెంట్స్ అన్నం దేవుడి దగ్గర అందరు పక్కనెట్టేశారు, కానీ ఎవరు పట్టించుకున్నారండి? అది దేవుడు పిలుస్తాడు. నన్ను కూడా అందరూ పక్కనెట్టేశారు సార్. అంటే ఎక్కడ కదా, సంస్థలో అందరు పక్కనెట్టయితే కూర్చోబెట్టు. అందరు పక్కనెట్టేసాక నేను ఒక ఫోన్ కాల్ వచ్చింది. వెళ్తే అప్పుడు అని అన్నారు, అయ్యా నీ పేరు అసలు లేదండి ఇందులోని, ఈ డైరెక్టర్ల పేర్లో మీ పేరు లేదన్నారు. లేదండి. సర్లేండి ఒకసారి రాసి చూడండి అన్నాను నేను. ఆల్రెడీ మీరు యూత్ డైరెక్టర్ ఉన్నారు కదా సార్, ఇంకా విదేశాలకు వెళ్ళడానికి మీ పేరు అదేమీ లేదండి అన్నారు. సర్లేండి అయితే వెళ్ళిపోతున్నానండి. వచ్చేసి అందరు పెట్టేసిన ఈయన ఏమి రాశాడంటే ఉత్తరం రాశాడు దొరగారికి. ఏమనంటే అభ్యర్థునిగా వచ్చాడు, ఆయన పేరు కూడా రాయమని అడుగుతున్నాడు, మీకు కుదరదని మేము చెప్పాం, అయినా సాటిస్ఫై అవ్వకుండా వెళ్ళిపోయాడని రాశాడు. ఏదో మొత్తం మీద రాసి నాకు కూడా కాపీ పెట్టాడు. మంచిదే. మరుసటి రోజు ఉత్తరం వచ్చేసింది. వెంటనే ఏమని వచ్చిందంటే, అసలు ఈ హనుమంతుడి పేర్లు 10 పేర్లు ఎవరు రాయమన్నాడు, మిమ్మల్ని ఎవరు రాయమన్నాడు, ఆయన పేరు కాదు ఎవరో కాదు, నేను కోరుకున్న దేవుడు కోరుకున్న వ్యక్తి ఎలా ఉండాలి 5 లక్షణాలు రాశాడు. ఇంగ్లీష్ మాట్లాడాలి, 30 సంవత్సరాలు ఉన్నాడికి పెళ్ళి అవ్వాలి, ఏవో రకరకాలు ఉన్నాయి. అందులో ఒక్క క్వాలిటీ కూడా మనకు లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంగ్లీష్ రాదు, ఏమీ రాదు. 1 రోజులు పోయాక హోలీ స్పిరిట్ గైడ్ టు మీ, ఐ ఆమ్ సెలెక్టెడ్ టు ద ట్రైనింగ్ బ్రదర్ అభిజ్ఞగో అని ఒక లెటర్ పంపించారు.
దేవుడు నాకు బయలుపరిచాడు, ఈ అభ్యర్థులుగానే ఈ యొక్క ట్రైనింగ్ సెలెక్ట్ చేసి ఈ సంస్థకి నాయకుడిగా పెట్టమని ఆయన ఒక లెటర్ పంపించాడు. ఆ లెటర్ ఇప్పటికి ఇంకా నా దగ్గర ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళందరూ అన్నారు, నువ్వు ఎందుకు పనికిరావు, నేను సెలెక్ట్ చేయలేదన్నారు. ఆ డిస్ట్రిక్ట్ ఆర్సీస్ ఉంటారు కదా, సూపర్వైజర్లు, వాళ్ళందరూ అన్నారు ఇతను అక్కర్లేదు అన్నారు. కానీ నేను ఎవరికి కావాలా? అందరూ మర్చిపోయారు. మరి ఇంకోటి చూడండి, నన్ను రమ్మన్నప్పుడు నేను ఏమన్నాను తెలుసా? ఇంటర్వ్యూకి రమ్మన్నారు. నాకు కూడా ఇంటర్వ్యూ జరిగిందండి. ఇంటర్వ్యూకి రమ్మన్నప్పుడు నన్ను ఏమన్నారు తెలుసా? బాబు నువ్వు వస్తావా అన్నారు. నాకు ఇంటర్వ్యూ చెప్పలేదు కదా వాళ్ళు. శుక్రవారం ఉపవాస ప్రార్థన రావటం కుదరదు అన్నాను నేను. మరి ఎప్పటికి వస్తావు అన్నాడు. 2 గంటలకు రాగలనేమో అన్నాను. ఆల్రెడీ 9 గంటల నుంచి 12 గంటల వరకు ఇంటర్వ్యూలు, మధ్యాహ్నం లంచ్, 2 గంటలకు ఇంకొకరికి ఇంటర్వ్యూ అట. అప్పుడు ఆయన దొరగారికి చెప్పారు. ఆయన 2 గంటల వరకు రాడంట. అంటే నన్ను వదిలేయాలి కదా, 2 గంటలకి రమ్మనండి అన్నారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన వచ్చే వరకు కూర్చుందాం అన్నాడు. చూడండి సమయలు ఏమన్నాడు? ఆ కుర్రోడు వచ్చే వరకు మనం ఏం చేద్దాం? చూడండి అక్కడ చూడండి, 11వ వచనం, ఇంకొకడు ఉన్నాడని అతడు అక్కడ వచ్చే వరకు మనం ఇక్కడ కూర్చుందామని యెషయాతో చెప్పగా అతడు వాడిని పిలవనంపించి లోపలికి తోడుకుని వచ్చాను. చప్పులు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. వచ్చే వరకు కూర్చున్నారు అంతే వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బొత్తుగా అంత గేర్ చేస్తే బాగోదని కొంచెం పెందలాడని వెళ్ళిపోయి 1 గంటకి వెళ్ళిపోయి కూర్చుంటే వాళ్ళు కూర్చోబెట్టారు. 2 గంటలకు రమ్మన్నారు. ఏదో 2 మాటలు అడిగారు, అంతే సెలెక్ట్ చేసి పడేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అందరూ మనలో వదిలేయచ్చు. ఎవడెవడో నువ్వు పనికిరావు అనొచ్చు, కానీ మనం ఎవరికి పనికి వస్తాం? బాబు మిమ్మల్ని ఎవరు చూస్తున్నారు? నువ్వు గొర్రెలు కాయటం, నువ్వు కష్టపడటం, నువ్వు శ్రమ పడటం, నువ్వు నిందలు పడటం, నిన్ను అందరూ వెలేయడం దేవుడు చూశాడు అని తీసుకురమ్మన్నాడు. వచ్చే వరకు 7 అన్నలు అలా కూర్చున్నారు. ఊళ్ళో పెద్దలందరూ వాళ్ళు కూర్చున్నారు. బలరిపోయిపోయింది, కానీ భోజనాలు ఇంకా పెట్టలేదు ఎవరికని. ఆడు రావాలి. అది ఎక్కడున్నాడు రా? లంకలో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు బాబు? గొర్రెలు కాస్తున్నాడు. దేవుడికి ఎవరికి కావాలా? గొర్రెలు కాసేవాడంటే ఏం చేస్తాడో చెప్పేశాను నేను. ఆ చేసే పని చిన్న పని, నీచమైన పని, సెక్యూరిటీ గార్డు పని అనుకోకు. ఆ సెక్యూరిటీ గార్డుని తీసుకొచ్చే ప్రధానమంత్రిని చేశాడు. ఎవరతను? మొర్దుకాయ్ గేట్ కాపలాదాన్ని తీసుకొచ్చి గవర్నర్ చేసేసాడు. గిన్నె నుంచి వాడిని తీసుకొచ్చి రాజుగారి గిన్నెలు తోముకున్నాడు. కప్పు బేరర్, కాయకోటలో కప్పులు వేసుకునేవాడు అన్నాడంట మొన్న ఒక ఆవిడ. అలా ఆయన్ని ఎవరమే ఆయన కప్పులతో కడుగుతాడు అంత. కప్పులు కడిగితే ఏమన్నా నీచమైన పనా, తప్పుడు పనా? ప్రియ దేవుని బిడ్డలారా, అదిగో ఆ పనివాడే ఇంట్లో పని చేస్తున్నాడు, ఆ పని చేస్తున్నాడు, ఈ పని చేస్తున్నాడు. ఆడే ఎవడాడు? ఆ యేసేపే దేశానికి ఎవరమ్మా? ప్రధానమంత్రి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు ముందు గిన్నెలు కడిగిన వాళ్ళే, అవునా? ముందు గేట కాపలా కాసినోడే, ఏసేపు ముందా ఇల్లు తుడిచినోడే, బరకాలు ఎత్తినోడే, అయ్యగారు బట్టలు ఉతికినోడే, అన్ని చేసినోడే ఈవేళ ప్రధానమంత్రి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు చేసే పనిని బట్టి, నువ్వు చేసే కార్యాన్ని బట్టి నువ్వు సిగ్గుపడకు. నేను ముగిస్తాను. అతను రాగానే అతను ఎలాంటి చూడండి, ముగించేద్దాం. అతను ఎలాంటివాడమ్మా? అతని సమయలు 12 వచ్చును, అతను తోడుకుని వచ్చును. 12 వచ్చును, అతను ఎలాంటి వాడట? ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరునైనను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నువ్వు లేచివాడిని అభిషేకించమని. ఇదిగో ఇతడే, ఈ అబ్బాయి, ఈ కుర్రోడా చూడడానికి ఎలాగ ఉన్నాడంట? కుర్రోడు ఎలా ఉన్నాడు? ఎర్రగా ఉన్నాడంట. చక్కని కళ్ళు బాగుండాలా, ఎర్రగా ఉన్నాడు, చక్కని నేత్రాలు. అందానికి కళ్ళే కదా, కళ్ళు బాగున్నాయంట, ఎర్రగా ఉన్నాడంట. దావీదు గారు ఇంకా సుందరమైన వాడు. అంటే ఫెయిర్గా ఉంటుంది అనమాట ఆయన ముఖం. కొంచెం రాజు అనేవాడు కొంచెం చూడడానికి ముఖం కాంప్లెక్స్గా ఉండాలి కదా, కాస్త కాంప్లెక్స్ మెంటాలిటీ, ఫెయిర్నెస్ ఉంటుంది. అతని ముఖం చూడగానే జనరసిటీ, అతని ముఖంలో ప్రేమ, అతని ముఖంలో అంటే ఈ అందం ఎందుకు రాశాడంటే, ఇది అందం అనుకోకండి. అంటే దాని అర్థం ఏంటంటే, అతను అందరితో కలిపిపోయి అతను చూడగానే అదో రకమైన స్మైలింగ్ ఫేస్, అదో రకమైనటువంటి ఆ ప్రేమ కలిగినటువంటి ముఖం అన్నమాట. అతని కళ్ళు మంచి అన్నాడు కదా, అతని కళ్ళు చాలా మంచి అన్నమాట. అందరినీ చూసి ప్రేమించే కళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇతను నేను కోరుకున్నాను అభిషేకం చేసి. ఏం జరిగిందమ్మా? 12 వచ్చిన తైలపు కొమ్ము తీసుకుని సహోదరులు అతను అభిషేకించి, నాటి నుండి యెహోవా ఆత్మ అతని మీద బలంగా వచ్చును. అమ్మ, దేవుడు తైలంతో అభిషేకించారు. తైలాభిషేకం కంటే, తైలంతో మామూలే వివరించడానికి తైలాభిషేకం కంటే ఆత్మాభిషేకం ఒక కుమారుడికి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక.
నిన్నందరూ విడిచిపెట్టిన దేవుడు నిన్ను ఆత్మతో అభిషేకించబోతున్నాడు. ఆయన ఆత్మాభిషేకముతో నిన్ను దర్శించబోతున్నాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మ దావీదులకు వచ్చిందో నాటి నుండి దావీదు వర్ధిల్లుచుండెను, సౌలు అంతకంతకు నీరసిల్లుచుండెను. తర్వాత వస్తున్నాం అదే, దావీదు వర్ధిల్లుచుండెను, సౌలు జాగ్రత్త. దేవుడు కోరుకుంటున్నాడు. అందరూ మర్చిపోయారు. 1000 times దేవుడు రాయించాడు. అందరూ విడిచిపెట్టిన దేవుడు నేను కోరుకుంటున్నాడు. ఎవరు విడిచిన విడిపోయిన దేవుడు నేను పక్షంగా ఉంటాడు. దావీదుని సింహాసనం ఎక్కించాడు. శ్రమలు రాలేదా? వచ్చాయి. కష్టాలు రాలేదా? వచ్చాయి. అన్ని కష్టాలు, అన్ని శ్రమల్లో, లోయల్లో, కొండల్లో, గుట్టల్లో దేవుడు అతనికి తోడుగా ఉండి రాజు అయ్యే వరకు, అతడు స్థిరపడే వరకు దేవుడు అతను నిలబెట్టుకుంటూ వచ్చాడు. అమ్మా, అయ్యా, ఎవరు చూస్తున్నారు నిన్ను? ఎవరు నీ పనిని గుర్తించకపోయినా దేవుడు గుర్తిస్తున్నాడు. ఎవరు నిన్ను విడిచిపెట్టినా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా దేవుడు నిన్ను పట్టించుకోవడం మహానుడు. నిన్ను లేవనెత్తుతాడు. అన్నలు పట్టించుకోకపోయినా ఎవరు విడిచిపెట్టినా నువ్వు బాధపడుకో, ప్రభు నిన్ను చూస్తున్నాడు. నేను పరిస్థితి ఇలాగైపోయింది ఏంటి? ఈ గొర్రెలు కాసుకునే పని ఏంటి? ఈ చిన్న పని ఏంటి? నాకేమి సరైన పని లేదు అని బాధపడుతున్నావేమో. ప్రభు నీ పనిని చూసి నిన్ను హెచ్చించబోతున్నాడు. తాళ వంచండి, ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నువ్వు చూచుచున్న దేవుడు అయ్యా. కనీసం నాన్నగారి పేరు కూడా మరి చెప్పలేదు. పాస్టర్ గారు అడిగితే కానీ చెప్పలేని దిక్కులేనాడు. కడసరోడునో మరేంటో పక్కన పెట్టేశారు. ఎక్కువ రోడ్డు మీద పనులన్నీ అడిగే, పెద్దోడు అడిగే, చిన్నోడు అడిగే. రే, ఆఖరోడికి పని ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వినకపోతే మళ్ళీ పెద్దోడు కదా చెప్పిన మట్టినా ఇదొకటి మళ్ళీ అన్ని పడుతున్నాడు. అన్ని పడుతున్నాడు కుర్రోడు. ఎంత బాధపడిపోయి ఉంటాడో. అన్నలందరూ ఇంటికాడు ఉంటే గొర్రెలు కాసే కాడ ఎవరు చూసారో తెలుసా? ఆ పనిలో ఉన్నవాడిని చూసి అయ్యో నన్ను అందరూ విడిచిపోయారయ్యా. ప్రభు నిన్ను ఇప్పటికే లేపాడు దేవుడు. అయ్యా, ఇప్పటికే దేవుడు నిన్ను లేపాడు, నిలబెట్టాడు. నీ పేరు, ఊరు, అడ్రస్ లేని నీకు అడ్రస్ ఇచ్చాడు. ఏమీ లేని నిన్ను లేపాడు. నువ్వు చేసే పనిని బట్టి, నువ్వు చేసే స్థితిని బట్టి, నీకున్న పరిస్థితిని బట్టి బాధపడుకో. గాడ్ నోస్ యువర్ వర్క్. దేవుడు నీ హృదయం తెలుసు, నీ వర్క్ తెలుసు, నీ పరిస్థితి తెలుసు. ఆయన లేవనెత్తబోతున్నాడు. ఊహించని రీతిగా దావీదు అందరికీ రాజయ్యాడు. దేవుని ఇష్టానుసరమైన మనుషుడు. దావీదు చిగురు. దావీదు పేరు లేకుండా ఇంకా బైబిల్ లేదు. ఇంకా అబ్రహాం తర్వాత దావీదే వారికి పితామహుడు. గోల్డెన్ ఏజ్. అట్టి స్థితిని ఇస్తాడు దేవుడు నీకు. విశ్వాసంతో ఎదురు చూడు. దేవుణ్ణి ఆరాధించు. ఆ పనిని బట్టి దేవుని స్తుతించు. ఆ పనిలోనే దేవుని స్తుతించాడు. ఆ పనిలోనే ఆరాధించాడు. ఆ పనిలోనే నమ్మకంగా ఉన్నాడు. దేవుడు అది చూసి లేవనెత్తాడు. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, వెతుబడిన వాక్యం అందరి హృదయాలు భద్రపరచండి. మమ్మల్ని చూస్తున్న దేవుడు, మా పరిస్థితిని ఎరిగిన దేవుడు, మనుషులు లక్ష్య పెట్టిందా నువ్వు లక్ష్య పెట్టవు. మనుషులు పై రూపాన్ని చూస్తావు, నువ్వైతే హృదయాన్ని చూస్తావు. మనుషులందరూ వదిలేసిన నువ్వు మాత్రము వదలవు. మా కొరకు ఒక ప్రణాళిక, మా కొరకు ఒక చిత్తం, మా కొరకు ఒక ఉద్దేశం నెరవేర్చావు. దానికి మేము నీకు లోబడి జీవించడం మాకు నేర్పించండి. లేవనెత్తే దేవుడు, దావీదును లేవనెత్తావు ప్రభా. అతన్ని రాజుగా చేయటమే కాదు, అభిషేకం కూడా ఇచ్చావు. పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపావు. ఎత్తుబడిన వాక్యం ఫలింపచేసి మా జీవితాల్లో గొర్రెలు కాయటం అంటే ఏంటో నేర్పించావు. అట్టి స్థితిని మాకు అనుగ్రహించి మా పనిలో నమ్మకంగా ఉండే ఒక మంచి స్థితిలోకి రావడానికి సహాయం చేయమని, ఎవరైతే ఇక్కడ అలాంటి నూన్యత భావంతో అయ్యో నేను ఒంటరి దాన్ని, అయ్యో నన్ను ఎవరు పట్టించుకోరు, అయ్యో నా పని ఇది, అయ్యో నేను దిక్కులేని దాన్ని బాధపడుతున్నారో వాళ్ళని తలగా ఉంచే దేవుడు, వారిని లేవనెత్తే దేవుడు, వారిని చూస్తున్న దేవుడు, వారి పట్ల నీ కార్యములో చేయబోతున్నామని నమ్మి వారి జీవితాలను సమర్పించుకుని నేను స్తుతించే భాగ్యం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.